నమస్కారం H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం సోనియా రాజ్యసభ నామినేషన్ వెంట వచ్చిన రాహుల్ ప్రియాంక రోడ్ సైడ్ కేఫ్లో ఛాయ్ తాగి స్థానికులతో ముచ్చటించిన కేటీఆర్ వీడియో సెల్ఫీలు ఫోటోలు తీసుకున్న అభిమానులు దొంగ ఓట్ల దందా తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడుస్తోందన్న ధూళిపాల సజ్జల కుటుంబానికి పొన్నూరు మంగళగిరిలో ఓట్లు ఉన్నాయన్న ఆరోపణ ఏపీలో ఎన్నికల రాజకీయం తారాస్థాయికి చేరుకుంది మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఈ క్రమంలో దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతుంది ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ దొంగ ఓట్లను సృష్టిస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఒక్క నియోజకవర్గంలో కాకుండా 2-3 నియోజకవర్గాల్లోనూ ఓట్లు ఉన్నాయని చెబుతోంది సాక్షాత్తు సజ్జల ఫ్యామిలీకే పొన్నూరుతో పాటు మంగళగిరిలోని ఓటు హక్కు ఉందని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టారు ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈఆర్ఓలు ఎట్లా ఉన్నారంటే ఎంత దాసోహం అంటున్నారంటే ఇది పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్టు దీనిలో మీరు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి సతీమణి లక్ష్మి గారిది 799 దానిలో ఇంటి సంఖ్య ఎంత అంటే ఎస్ లక్ష్మి అనే పేరు ఉంటుంది అలాగే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిది సీరియల్ నెంబర్ 800 దీనిలో ఆయన ఇంటి సంఖ్య ఏంటంటే ఆయన పేరే ఉంటుంది ఎస్ రామకృష్ణారెడ్డి అలాగే భార్గవరెడ్డి సజ్జల 801 ఆయన ఇంటి సంఖ్య ఎంత అంటే ఎస్ భార్గవ అంట పొన్నూరు నియోజకవర్గంలో అధికారులు ఈఆర్ఓలు దాసోహం అని ఇంత లోపభూయిష్టంగా ఇంటి నెంబర్ లేకుండా ఆయన అడ్వైజర్ అయినంత మాత్రాన ఆయన పేరే ఇంటి నెంబర్గా చూపెట్టడం జరిగింది నేను అడిగేది ఒకటే ఇది పొన్నూరు ఇది మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో కూడా బూత్ నెంబర్ 132లో వీళ్ళ కేటాయించిన ఓటర్ల సీరియల్ నెంబరు 1189 నవ్య మోతే 1190 లక్ష్మీ సజ్జల 1191 రామకృష్ణారెడ్డి సజ్జల 1105 భార్గవ సజ్జల అనేది ఈ రెండు కూడా ఇది పొన్నూరు నియోజకవర్గం ఇది మంగళగిరి నియోజకవర్గం అంటే ఇంత గొప్ప అవకాశం ఎవరికన్నా సామాన్యుడికి దొరుకుద్దా ఈ రాష్ట్రంలో ఏకకాలంలో 2 నియోజకవర్గాల్లో ఫామ్ 6లు అప్లై చేసి 2 నియోజకవర్గాల్లో ఓట్లు సంపాదించుకునే సత్తా ఎవరికైనా ఉందంటే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి కుటుంబాలకు మాత్రమే ఉంది ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తుంది రాష్ట్రంలో ఉన్న సీఈఓ చోద్యం చూస్తాడు ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నా నేను ఒక సామాన్యుడు ఓటు కోసం వెళ్తే నానా తిప్పలు పెడతా ఉన్నారు ఇవాళ జనైన్ ఓటు ఉన్నా కూడా మీరు అధికార పార్టీ అయితే చాలు విచ్చలవిడిగా ఇటువంటి ఓట్లు కుప్పలు తెప్పలుగా ఓటర్ లిస్టులో ఉన్నాయి ప్రభుత్వ హోదాలో ఉండి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి అక్రమాలకు పాల్పడిన వ్యక్తి మీద సెక్షన్ 30 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈఆర్ఓ పొన్నూరు ఈఆర్ఓ మంగళగిరి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదవారిని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం చేపట్టాలనే ప్రగాఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు దీనిలో భాగంగానే మంగళగిరి నుండి గోరంట్ల నుండి గుంటూరు మీదుగా తెనాలి వరకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో బయలుదేరారు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడిని కోటేశ్వరునిగా చేయడమే పార్టీ ప్రధాన ఉద్దేశమని బడుగు బలహీన వర్గాల వారికి విడతల వారీగా రాజ్యాధికారం చేపట్టాలని నీతి నిజాయితీలతో అలాగే కృషి పట్టుదలతో జనం కోసం రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వచ్చానని రాష్ట్ర ప్రజలు ఒక్క అడుగు ముందుకు వేసి ఏఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు రాజధానిలో స్థలం కేటాయిస్తామని భవిష్యత్తులో రాష్ట్రాలు విడిపోవడానికి ఆస్కారం లేకుండా చేస్తానని అన్నారు ముఖ్యంగా మీడియా సహకారం ఉండాలని విలేకరులకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 10,000 ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు ఈ ర్యాలీలో ఆంధ్ర రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం ముఖ్య కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు సీఎం పదవి చేయాలనే ఆసక్తితోటి ఈ పార్టీ స్థాపించడం జరుగుతుంది. అలాగే పేదలందరూ ఆర్థికంగా ఎదగాలి అంటే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేసి దానిలో శ్రీగంధ నరచంద్ర మొక్కలు కూడా నాటించి 10 ఏళ్లలో 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు ప్రతి కుటుంబం. అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో 1000 గజాలు ప్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేయాలి. అప్పుడు మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చినట్టయితే రాజధాని డెవలప్ అయితే రాజధానితో పాటు రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు. ఇంకెప్పుడు ఈ రాష్ట్రం ఇడిపోవాలి అని ఎవరు కోరుకోరు. ఇంకా అందుకోసం ఇది ఒక విధానం. ఇంకా అట్లాగే మనం ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ సీఎం పదవి చేయాలి. ఆ సీఎం పదవి చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. మీ అందరూ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేయాలి. ప్రజలందరూ కూడా పార్టీ అధికారంలో వచ్చి తీరి రేపు 2024లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేస్తారు. అలాగే మీరు ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ కావాలా, ఎంపీ టికెట్ కావాలా, మంత్రి కావాలా, సీఎం పదవి కావాలి అనుకున్న వాళ్ళు కూడా మన పాంప్లెట్ మాత్రం వాటిలో ఫోన్ నెంబర్ ఉండే ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియపరచండి, సంప్రదించండి. ఖచ్చితంగా పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి అవుతారు. అందరూ ఏరే పార్టీలో పదవి ఇస్తారు, పవర్. మన పార్టీలో అట్లా ఉండదు కాదు. పదవితో పాటు పవర్ కూడా ఇద్దాం ప్రజలకు నిజంగా న్యాయం జరిగేటట్టు. అందుకని నేను ఇంకా ఈ యాత్ర రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చేంతవరకు కూడా మీ మీడియా వాళ్ళందరూ కూడా సహాయం చేయండి. అట్లాగే ఈ ఛానల్స్ అన్ని ఛానల్స్ మీడియా పత్రికా విలేకరులందరూ ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందికి నెలకి 10,000 రూపాయలు మంత్లీ శాలరీ ఇస్తాం మన పార్టీ గవర్నమెంట్ అధికారంలో రాగానే. ఎజెండా పేదలందరూ కోటీశ్వరులు అవ్వాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు సీఎం పదవి చేయాలి. అప్పుడే ప్రజలందరూ సమన్వయం జరిగింది. ప్రజలందరూ కష్ట సుఖాల్లో ఎంతో బాధతో చెప్పుకోలేని బాధలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీని జయం చేయండి, ఈ పార్టీని ముందుకు తీసుకురండి, ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేయండి. అందరూ ఇప్పుడు చెప్పుకోలేని బాధలో ఉన్నారు. కానీ జేకే కోటేశ్వరరావు గారి పార్టీ ఎదగాలని, ఎంతో ఉన్నత స్థాయితో ప్రజలందరినీ బాగు చేయాలని, ఉన్నత స్థాయి మంచి గుండె చప్పుడుతో పేదవాడు కష్టాన్ని ఆలకించి ఈ పార్టీ పెట్టడం అయింది. ఈ పార్టీకి అందరు సపోర్ట్ చేయండి. నమ్మలేకుండా ఉన్నాము, మేము ఏమీ చెయ్యరు అనుకోవద్దు. అందరూ బాగుంటారని నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పేదలు, మహిళలు అందరూ ముందుకు రావాలి. చాలా కష్టాల్లో ఉన్నాము, నోరు తెరిచి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే అందరూ కోటీశ్వరులు అవుతారని. కలుషిత నీరు సరఫరా అవుతుందంటూ ప్రజలు గగ్గోలు పెట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మొహమ్మద్ నసీర్ మండిపడ్డారు. తాగునీటి పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కలుషిత నీరు తాగి యువతి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తాపీగా స్పందించిందని, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి రజని బాధితులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారని అన్నారు. నేను చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు అవుతుంది, వాటర్ కంటామినేట్ అవుతుంది, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పీపుల్, సో వీ హ్యావ్ టు గివ్ క్లియర్ స్టేట్మెంట్. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ మనం అప్రోచ్ అయినప్పుడు క్లియర్ వేలో చెప్పాలి కదా. ఇప్పుడు మన గుంటూరు నగరంలో వాటర్ మంత్రి గారు, గుంటూరు నగరంలో వాటర్ కంటామినేట్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు వాటర్ వేడి చేసి తాగండి అనే మాట కమిషనర్ గారు చెప్పారు. 15 రోజుల ముందు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా స్టిల్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వే. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. 4.5 వచ్చిందండి ఒక అబ్బాయికి, 30 years అబ్బాయికి క్రియాటిన్ 4.5 ఉంది. అతను హెల్దీ కండిషన్ ఉన్నోడికి 4.5 వచ్చింది, ఒక లేడీకి 4.5 వచ్చింది. అంటే ఈ డైల్యూట్ 4.5 సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ డయాలిసిస్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అన్నో అవేర్నెస్, పబ్లిక్ లో అవేర్నెస్ మాత్రం పూర్తిగా పోలేదు. ఇదేదో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న గొడవగా బయట క్రియేట్ అవుతుంది తప్ప, చాలా మంది మీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, దే ఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ ని పబ్లిక్ లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పడం తప్ప, నిజంగా ఈ పొజిషన్ ఉంది, మనం దీన్ని ఫేస్ చేయాలా, పబ్లిక్ కావాల్సినటువంటి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయాలా.
అది కాకుండా తెలుగుదేశం పార్టీ సెవెన్ రాజకీయాలు చేస్తా ఉంది, ఉన్న సిచ్యువేషన్ డైల్యూట్ చేసినట్టు మాట్లాడితే సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ఎఫెక్టింగ్. 100% నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ ప్రాసెస్ మీరు చేయండి అమ్మా, కానీ జనాలకి క్లియర్ ఇండికేషన్ ఇవ్వాలి కదా అంటున్నా. వాళ్ళు క్లియర్ గా చెప్పాలి ప్రజలు ఈ పొజిషన్. కమిషనర్ గారికి నేను చెప్పాను, నేను మళ్ళీ కూడా వాళ్ళకి చెప్పి ఇంకొంచెం స్పెసిఫిక్ గా అవేర్నెస్ కౌన్సిలింగ్ క్లియర్ గా మనం ఇండికేషన్ ఇవ్వాలి. సీరియస్నెస్ లేదు ఆమెలో, సీరియస్నెస్ లేదు అసలు. ఇప్పుడు హౌస్ టు హౌస్ అవేర్నెస్ చేస్తున్నారు అండ్ మేడం కూడా నన్ను ఒకటిని సాటిస్ఫైడ్ చేయడం కాదు. ద థింగ్ ఈజ్ నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, పబ్లిక్ చేయలేదన్నా. నిన్న మొన్న 3 రోజుల నుంచి చూడండి మీరు. ఇప్పుడు రివ్యూలో చేశారట, ఇప్పుడు రివ్యూలో అయినట్టు. సో వన్ థింగ్, ఇప్పుడు ముందుగా వీళ్ళిద్దరు ఎవరైతే చనిపోయారో వీళ్ళిద్దరు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మరీ లో ఫ్యామిలీ, వాళ్ళిద్దరు కూడా ఓబుల్ అనే వ్యక్తి కానీ ఈ అమ్మాయి పద్మా కానీ 6 పిల్లలు ఆ తల్లికి. 6 పిల్లలు ఉంటే 6 రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మినిమం వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి మనం భరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అధికారులు తప్పుల్లో జరిగిందో ఈ ప్రమాదం, వాళ్ళు అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. మూడోది అత్యవసరమైనటువంటి విషయం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్ ని, మనం ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ గా చెప్పాలి. పబ్లిక్ హ్యాస్ టు ఫేస్ దిస్ థింగ్. ఎందుకంటే వాటర్ ప్రతి ఒక్కళ్ళు లేదు, క్లియర్ గా చెప్పట్లేదు కదా. ఇదేదో నేను చేయాలి తప్పన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్పింది న్యూస్ పేపర్స్ కానీ టీవీలో కానీ. నేను దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, యూ హ్యావ్ టు అనౌన్స్ ఇట్ క్లియర్లీ దట్ వీఆర్ ఇన్ దిస్ పొజిషన్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. మీరు అది అనౌన్స్ చేస్తే కంటామినేషన్ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మేము అడుగుతుంది అదొకటే, ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడుతున్నాం. ఓకే మేడం, సరే. లాస్ట్ వీక్ ఓబుల్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు I called her, కమిషనర్ గారికి 11 కి నేను కాల్ చేసి, మేడం దిస్ పొజిషన్ ఈస్ గోయింగ్ ఆన్, చాలా మంది ఈ వీధిలోనే 10 మంది దాకా ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పిన తర్వాత ఏఈ గారికి ఫోన్ చేశాం, స్థానిక ఏఈ గారికి. కానీ రెండో రోజు పొద్దున ఏఎన్ఎంస్ ను వాలంటీర్స్ ను పంపించి అది కాదు వాళ్ళు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారని చెప్పి డైల్యూట్ చేశారు. అని నేను అనేది ఏంటంటే ప్రికాషనరీగా చెప్పినప్పుడు దే హ్యావ్ టు గో టు ఆన్ ఫీల్డ్. 3 రోజుల నుంచి ఏ ఒక్కడు కూడా, నిన్న వెళ్ళారు కమిషనర్ గారు ఫీల్డ్ లోకి. నేను 3 రోజుల ముందు డయేరియాతో ఒక వ్యక్తి మృతి అని చెప్పి క్లియర్ గా ఈనాడు, జ్యోతి అన్ని పేపర్స్ లో వచ్చినా కూడా కమిషనర్ గారు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఏఈలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా అక్కడ పర్యటించి ఏం జరుగుతుందని చెప్పి కనుక్కోలేదు. నేను అనేది ఏంటంటే ఈ రోజు పొజిషన్ కూడా, ఈ రోజు ఉదయం నుంచి 16 మంది అడ్మిట్ అయ్యారు. ఈ రోజు వరకు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో 144 మంది ఉంటే 1400 మంది ఆర్ఎంపీల దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ గా పబ్లిక్ చెప్పండి. చెప్పిన తర్వాత రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టంను తక్షణమే రద్దు చేయాలని గుంటూరు న్యాయస్థానం ఎదుట 44వ రోజు రిలే నిరాహార దీక్షను గుంటూరు తూర్పు టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకి సంఘీభావం తెలిపిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టం రద్దు చేసేదాకా తన వంతు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ తరపున ఉంటాయని హామీ ఇచ్చారు. అసమర్థ ప్రభుత్వం చేయకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇటువంటి చీకటి జీవోలను రద్దు చేస్తామని తెలియజేశారు. చెప్పేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అన్ని విషయాలు మీ అందరికి కూడా తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో మీతో పాటు ప్రతి ఒక్క సందర్భంలో కూడా చేదోడు వాదోడుగా మీకు వెన్నంటూ ఉండేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా నేను కూడా నా బాధ్యతగా తీసుకుంటానని చెప్పి, మీరు ఎటువంటి ఉద్యమాలు తీసుకున్నా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసేసే వరకు నల్ల చట్టాలను ప్రవేశపెట్టేటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానిదని నేను నమ్ముతా. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ల్యాండ్ టైటిల్ యాక్టే కాదు, దేశంలో అనేక సందర్భాల్లో ఈరోజు ప్రజల జీవితాలను తారుమారు చేసేటువంటి కొత్త జీవోల్ని యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు సామాన్య ప్రజలకు కూడా ఉంది. సామాన్య ప్రజలకు మనం ముందుగా అవగాహన కల్పించాల్సినటువంటి అంశం ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అవగాహన పెంచుకునేటువంటి విధంగా మనందరం కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే పిల్లలు చదువుకుంటా ఉన్నారు, అనేక అంశాల మీద వాళ్ళందరికీ కూడా ఒక మనిషిని ఆపరేషన్ చేయాలంటే
చదువుకునేటువంటి రోజుల్లో లా చదివే వరకు కూడా ఎవరికి కూడా రాజ్యాంగం ఏంటి, ఎటువంటి హక్కులు ఉన్నాయని అవగాహన లేకుండా పోతున్నటువంటి సందర్భంలో మనం దాన్ని ఎడ్యుకేషన్లో ఒక భాగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సామాన్యుడి దగ్గర నుండి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగం అనుసరించేటువంటి విధానం కానీ తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఒక గొడ్డలి పెట్టుగా మేమందరం కూడా భావించాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన నేను కూడా రెడీగా ఉన్నాను. మేమందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ప్రజల ఆశీస్సుల్లో రాబోయేటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి జీవోల్ని రద్దు చేస్తామని చెప్పి మా నాయకుడు గతంలోనే చెప్పారు. దానికి కట్టుబడి ఉంటాం. అలాగే ఇక్కడ కూడా గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఒక పురిటిగడ్డగా మార్చేటువంటి విధంగా మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి, ఈరోజు కూర్చున్నటువంటి దీక్షలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి సంఘీభావం తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. నిన్న నల్గొండలో నిర్వహించిన చలో నల్గొండ సభలో అధికార కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. నెల కోసం మరోమారు ఉద్యమానికి సై అన్నారు. అశేషంగా తరలివచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు ఆనందంలో మునిగిపోయారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కె కేశవరావు, నామా నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. సభానంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మార్గం మధ్యలో చౌటుప్పల వద్ద రోడ్ సైడ్ కేఫ్లో ఛాయ్ తాగేందుకు ఆగారు. లోపలికి వస్తున్న కేటీఆర్ను చూసిన జనం కాసేపు తమను తాము నమ్మలేకపోయారు. కేఫ్లో టీ తాగిన కేటీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. కేటీఆర్ రాకతో హోటల్లో సందడి నెలకొంది. ఏపీలో డిసెంబర్ 26 నుంచి జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ముగిశాయి. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ఫైనల్ విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలను అందించారు. విజేతలను అభినందించారు. కాగా ముగింపు వేడుకల నేపథ్యంలో స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్, బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్తో పాటు మంత్రులు రోజా, విడదల రజనీ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.
యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చేతిలో కనిపించిన రెడ్ బుక్ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో లోకేష్ చేపడుతున్న శంకారావం సభలో పలుమార్లు లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. కురుపాం సభలోనూ లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్లో ఉన్న వారిపై న్యాయ విచారణ చేపడతామని తెలిపారు. రెడ్ బుక్ అంటే వైసీపీ నేతలు ఉచ్చపోసుకుంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు. కొంతమంది వైకాపా నాయకులు చట్టాల్ని వాళ్ళ చుట్టంగా మార్చుకుని మన పైన దొంగ కేసులు పెట్టారు. వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారండి. కోర్టుకు వెళ్ళారండి, ఉచ్చబోస్తున్నారు. వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు నా పైన. ఊరూరు లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని. అరే వారెంట్ ఎందుకు? ఆయన ఇక్కడనే ఉన్నా కదా. మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని నేను భయపడే వ్యక్తి కాదు. దమ్ము ధైర్యంగా నిలబడే వ్యక్తి. నేనేనా నాడు తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు నేను ప్రజల ముందర నిలబడుతున్నా. నేను తప్పు చేస్తే నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల జగన్. నేను తప్పు చేస్తే ఊరికొస్తే చెట్లు నరకాల్సిన అవసరం వస్తుంది జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. రేపు మన అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్పై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. బడ్జెట్పై బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి చర్యను మొదలుపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని కడియం మండిపడ్డారు. బడ్జెట్పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి సీఎం రేవంత్ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై చర్యలో ఒక్క అధికారి తప్ప ఎవరూ లేరని అన్నారు. మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలని తెలిపారు. బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరి చేసుకోవాలన్నారు. అందరి కోసం కాదు, కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ మరోవైపు బయట తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చిన తర్వాత నిన్న మేడిగడ్డలో జరిగింది కానీ లేదా నల్గొండలో జరిగిన విషయాలపైన, కృష్ణానది జలాలపైన, గోదావరి నది జలాలపైన శ్వేతపత్రము పెడతామంటున్నారు. తప్పకుండా ఆ శ్వేతపత్రం చర్చలో మేమందరం కూడా పాల్గొంటాం అధ్యక్ష. అన్ని విషయాలను కూడా మనము చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా. వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది. వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు. రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడాడు. వినండి ఒక మాట. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేనెవరినో చీట్ చేశానని, నేనెవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు.
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారము జరుగుతుంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొడసార్ నివాసంలో సోనియా గాంధీ నామినేషన్ సెట్పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శి నియోజకవర్గానికి సంబంధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని గురించి ఈ సందర్భంగా చర్చించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సోనియా రాజ్యసభ నామినేషన్, వెంట వచ్చిన రాహుల్, ప్రియాంక. రోడ్ సైడ్ కేఫ్లో ఛాయ్ తాగి స్థానికులతో ముచ్చటించిన కేటీఆర్, వీడియో, సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్న అభిమానులు. దొంగ ఓట్ల దందా తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడుస్తోందన్న ధూళిపాల, సజ్జల కుటుంబానికి పొన్నూరు, మంగళగిరిలో ఓట్లు ఉన్నాయని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.